ప్రసాద్. ఏం చేస్తారు బాబాయ్ మీరు? రైల్వే రిటైర్డ్. రిటైర్డ్ ఎంప్లాయ్. ఏ ఊరు బాబాయ్ మీది? ఈ ఊరే అంటే ఊరు పేరు చెప్పండి. కమలపాడే. కమలపాడు, ఓరవకొండ నియోజకవర్గం. ఇదే నియోజకవర్గం ఇదే. బాబాయ్ ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు కూడా ఎలా అనిపించింది? అంటే అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడారు కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిదే వచ్చేవాళ్ళు చెప్తారు, కొంతమందికి అప్పుతాయి, కొంతమందికి అప్పు. అట్లా దాంట్లో జరిగిన బాగా చేసిన కొంతమంది అందరికీ రావాలనే లేదు, చేసేవాళ్ళు జరుగుతాయి. ఈయన చేసిన లేదని ఇంతకుముందు, ఇప్పుడైతే రాలేదని అనుకున్నారు, ప్రభుత్వం లేదు కానీ. అంటే ఇక్కడ ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేస్తారా ఈ గ్రామంలో? ఏం లేదు, రైతులకి మా చిన్నలు బాగుపడుతున్నారు, వీళ్ళు పడతారు అంతే. రైతులు కూడా దెబ్బతింటున్నారు. బాబాయ్ అంటే ఇక్కడ మీ ఓరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్యేగా ఉండి సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఏమన్నా పని చేశారంటారు? ఎంతవరకు కృషి చేశారంటారు? ఇంతమంది చేసిన కాలువలు కాదు ఇప్పుడు అంతే. మళ్ళీ ఇది వచ్చినా తగ్గించినారు అంతే. అంతే అప్పుడు చేసినారు రోడ్లు ఇట్లా. ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి బాబు? ఏం సమస్య ఏమి లేదు, నీళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. జరిగే రైతులు కాబట్టి దెబ్బ తప్ప ఏం లేదు. అంటే రైతు ప్రభుత్వం అని అంటున్నారు కదా, మరి అనేవాళ్ళంట 10 ఎకరాలు ఉంటే పెద్ద సౌకర్యం, రెడ్డి అంటే ఇంకా పెద్ద సౌకర్యం, బాబునాలు కంటే అన్నీ జరిగిపోతాయి అన్నట్టు ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు ఎలా ఉండే? సబ్సిడీ వచ్చినాయా? సబ్సిడీ వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. అప్పుడు వీళ్ళు వచ్చిన 30 ఎకరాలు ఉన్నాయి బట్టి గవర్నమెంట్ పోయినారు, చేసినారు అంతే. తిన్నాము. అంటే ఈ రోజున మీ ఓరవకొండ నియోజకవర్గం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది, ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇదే తెలుగుదేశం వస్తే మేలు. అంటే ఎందుకని బాబాయ్? మెయిన్ పైన రావాలి మాకు తెలుగుదేశం. ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు గెలుస్తారంటారు? డెఫినెట్ ఇంకేం మాట్లాడలేదు. అంటే ఎందుకు పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? చేసినారు జరిగింది కాబట్టి వస్తారు. మొన్న గెలిచినారు, ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరే పోటీ వాళ్ళే చేస్తున్నారు, అన్నదమ్ములు ఇద్దరు. ఇంకేం లెక్క బాబా. ఏం మరి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి రాజధాని తీసుకొస్తాను, కర్నూలు చేస్తాను, రాజధాని చేస్తా ఉన్నారు. పెద్దలు చూసుకోవాలి, మనం చెప్తే వాళ్ళే కొట్టారు, వాళ్ళే చేస్తున్నారు, మనం చెప్తే ఆ టైంకి ఏం జరగదు. అంటే ఎన్నికల్లో నేను గెలుస్తాను 175 అని సవాల్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు? ఏమి డబ్బులా 175 నేనే గెలుస్తాను సీట్లు అని అంటున్నారు. నేను చెప్తాను, నేను నిలబడితే నేనే చెప్తాను, నేను గెలుస్తానంట. అనేకాడికి ఎవరు ఊగా వాళ్ళకుంటారు అంతే. లోపల భయం ఉన్నా కూడా భయంకే రావాలనేది ఉంటుంది కదా లోపల, ఊహ అనేది ఉంటుంది లోపల, ఎవరైనా చేయలేదు కదా మన అంతే. మరి ఎలా ఉంటాయి ఎన్నికలు, ఎలా ఉంటాయి అంటారు? మామూలు ఇంక ఉండేది ఎప్పుడు ఉన్నట్లే మైనదే అంతే. ఇప్పుడు నేను నిలవన్నదే, వాళ్ళు నిలవన్నంతే, గెలాలనే ఉత్సాహం ఉంటుంది, ఖర్చులు పెట్టుకుని పోతున్నారు. దేవదినం ఎవరు వస్తే వాళ్ళు. నా పేరు రామాంజనేయులు. ఏం చేస్తారు బాబాయ్ మీరు? నేను ఫార్మర్ని. ఫార్మర్. ఏ ఊరు బాబాయ్ మీది? ఇదే ఊరే. ఊరు పేరు చెప్పండి. ఇదే ఊరు కమలపాడు. కమలపాడు, ఓరవకొండ నియోజకవర్గం. బాబాయ్ ఏంటి మరి రైతు ప్రభుత్వం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి. మరి రైతు వారిగా ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందా నష్టం జరిగిందా అనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? రైతు ప్రభుత్వం రైతాంగానికి ఏమీ చేయలేదు. చిన్న వాళ్ళకి సహాయం చేసినట్టు లేదని లేదు. అతను కూడా రైతాంగానికి మాత్రం 10 ఎకరాలు పైనుండి కూడా స్టోర్ కార్డు పెరిగి పారేసినాడు. కనీసం బియ్యం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10 ఎకరాలు కాదు 50 ఎకరాల భూమి ఉంటే కూడా వానికి ఎన్నో 5 సేర్లు 10 సేర్లు బియ్యం వస్తుండే, అది కూడా లేకుండా చేసి పెట్టి కార్డు పెరిగి పారేసినాడు. వచ్చే ఇంట్లో కొంతమందికి 4 5 మంది, కొంతమంది ఇంట్లో ఎవరికి లేదు అసలు. సబ్సిడీలు ఏమైనా వచ్చినాయి ప్రభుత్వం? ఏం సబ్సిడీ లేదు, రూపాయి లేదు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది? వచ్చింది లేదండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంకా బాగా వచ్చింది. అప్పట్లో ఊరికి అనరాదు అతను కూడా. ఆయన రైతాంగానికి చేసిండేదంటే ఒక్క రాజశేఖర రెడ్డి చేసిండేది. అతను ఇన్సూరెన్స్ కానీ 70% 80% రైతాంగాన్ని మాత్రం ఇబ్బంది మొక్కలు అతనికి అంత సహాయం చేసినాడు. చంద్రబాబు నాయుడు చేసిన లేదని అంత సహాయం లేదు ఇతనిలో, కొంత చేసినాడు. మరి ఇక్కడ ఏమి లేదు అసలు. ఇక్కడ ఓరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ సాగునీటికి కానీ ఎంతవరకు కృషి చేశారంటారు ఆయన? కొంచెం ఏదో కొంతమంది ఏదో వర్షాకాలము గోడ పడిపోయింటే వాళ్ళకి ఏదో అంత ఎంతో సహాయము, బీదులకు అంత ఎంతో సహాయం చేసినాడు. కొన్ని పనులు బాగానే చేసినారు. మాకు రోడ్డు మాత్రం ఈ పొద్దుటికి వేసేయలేదు. ఈ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేదు. విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చిన ఆయన ఊరు పట్టించుకోలేదు, రోడ్డు అనేది పట్టించుకోలేదు. మాకే అసలు మా ఊర్లోకి రావాలంటే భయపడిసి వస్తారు.
ఏంటంటే ఇక్కడ దాదాపు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చాలా అరాచకాలు జరిగాయని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు ఎవరిని పట్టించుకోలేదు, ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేశాడని అని అంటున్నారు. ఒక సామాజిక వర్గం లేదు, అందరినీ సహాయం చేసినప్పుడు కనీసం 10 ఎకరాల పైన కూడా స్టోర్ కార్డు బియ్యం ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన ఏదో ఇచ్చింది, ఏదో మంచిదానికి ఇచ్చినాడే, చెడ్డదానికే మీలేదు. ఇతను వచ్చినాక దాన్ని కూడా పెరిగి పారేస్తారు. ముఖ్యానికి 10 ఎకరాల భూమి ఉన్నోనికి ఏమి లేదు, వానికి ₹1 కూడా లేదు. ఇంకోటి వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మన ఈ మందులు ఈ చెరువులు మాత్రము పెంచుకోకుంటే చాలు వాళ్ళ పుణ్యాన. రైతాంగం చాలా గబ్బులేసిపోయింది. 2015లో ₹10,000 శనిగులుంటే ఈ పొద్దు ఆ పొద్దు ₹100 కూలి, ఈ పొద్దు 300 కూలి అయితే ₹6,000 శనిగులు లేవు. రైతు బాగుపడమంటే యా విధంగా బాగుపడతాడా? ఏమి లేదు, శూన్యం. రైతాంగాన్ని గబ్బు వెన్నం నడ్డిరికి దంగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వము, అక్కడ వ్యాపారస్తులు, ఇక్కడ లేబర్స్ నడ్డి తిరదంగా చంపుతున్నారు వాడిని. మరేంటి బాబాయ్, ఎన్నికల దగ్గరకు వచ్చాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఈసారి కూటమి అభ్యర్థి టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది అంటారు? ప్రభుత్వ పరంగా ఇంతకుముందు నేను చేసినాడు ఏదో చిన్నోళ్ళకి చేసినట్టు లేదనే లేదు. ఏదో ఇదన వస్తే ఏదో కాలువ అతనేమైనా కాలు చేస్తాంలే అని ఇతని జగన్మోహన్ రెడ్డి గారు కాలువ పట్టించుకోలే. ఆయన వస్తే ఏదో కాలువ వస్తే ఏదో రైతాంగం బాగుపడుతుందని ఒక ఆశ, అంతే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వస్తే. అయితే ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు గెలుస్తారంటారు కదా? అది బలాబలం చెప్పలేము, అది మన చేతిలో, ప్రజల చేతిలో ఉంది, అది మనం చెప్పలేము. సో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? 170 నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా. మామూలే బాబు, నేను పెట్టుకుంటే నేను కూడా గెలుస్తానంటాను. మామూలు ఇవన్నీ సహజం జరుగుతుంటాయి కాబట్టి. తులసి. మీదేవురండి? కమలపాడు. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? మేము రైతులే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు కదా, ఈ రోజు పథకాలన్నీ మీకు ఇస్తున్నామని చెప్తున్నాడు ఆయన. ఏమీలే, 5,000 తప్ప ఏమేమిలే, మాకేం అసలు ఏం లేదు. ఏంలే, 5,000 ఒకటి ఇస్తున్నాడు చూడంతే. అంటే మీ ఇంటికి వస్తున్నాయి, రేషన్ పంపిస్తామని అంటున్నారు. రేషన్ లేదు, ఏం లేదు, మొత్తం తీసి పారేసినాడు. ఏంలే, ఏమీలే. అంటే ఎలా ఉన్నాయి ఈరోజు ధరలు? కొనుక్కోగలుగుతున్నారా? ఏంటి పరిస్థితి? నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? దండిగా చెప్పండి. కందులు తప్ప ఇంకేమీ లేదు. అంటే ఎలా వస్తున్నాయి? కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు దండిగా వేస్తున్నాడు, దిక్కులు తెప్పిన కరెంటు. అదే అమ్మ, ఏంటి మరి ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని అంటున్నాడు. మీ మహిళలకి 1,500 నెలకి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా, మరి ఆయన తీరుస్తారని నమ్మకం ఉందంటారా? కావచ్చు, కొంతమంది చాలా మంది ఆశపడుతుంటారు, వస్తే రావచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది మీ ఉరవకొండ నియోజకవర్గంలో? ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా, వైసీపీ నుంచి విశ్వారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు వస్తే మేలు జరుగుతుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది ఊర్లో. అంటే జగన్ వచ్చేది మీకేం మేలు జరగలేదు? ఏం జరిగింది తప్ప ఏం రాలే. 5,000 తప్ప ఏం రైతులకి లేదు, ఇక్కడ వీళ్ళకి లేవు, గ్రూప్ వాళ్ళకి లేదు, ఏమి లే, రుణాలు కూడా తీలే, అన్ని అట్లే ఉండే. జీరో వడ్డీ కూడా లేదు. అంటే మీకు చేయూత ఇస్తున్నాము, ఆసరా ఇస్తున్నాం అని చెప్పి అన్నారు కదా, ఇక్కడ మీ ఊరు వచ్చి బటన్ నొక్కాను చేయూత అని చెప్పేసి అన్నారు. ఏం చేయలేదప్ప, ఏం చేయలే, అసలు ఏం చేయలేదు. అంతే. ఓకే, ఏం మరి ఈసారి 175 గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అన్ని వస్తాయి అంటారు నిజంగా? ఏమోనైనా తండ్రి, ఆయప్ప వస్తేనే ఏముండదు మాకు, రైతులకి ఏముండదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వస్తే రొంత ఏదో భీమన్నా తింటారు ఊర్లోన. పండగ కానుకలు వచ్చినాయా గత ప్రభుత్వం? ఇయ్యప్పు ఏం లే, ఆయప్ప పోతే వచ్చినాయి, వచ్చినాయి, సంక్రాంతికి వచ్చినాయి, రంజాన్ పండుగలకి అన్నిటికి ఇచ్చినాడు. అయితే ఈసారి పయ్యావుల కేశవ్ గారు గెలుస్తారంటారు ఇక్కడ? రావచ్చు, చెప్పలేమప్ప, దాని ఏముంది, అందరూ ఐకమత్యంగా ఉండారు, మళ్ళీ వస్తే రావచ్చు. అంత దేవుడే. మేలు జరుగుద్దని అనుకుంటున్నారు కదా? మేలు జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదండి, అది ఎలా ఉంది అసలు? ఎవరు తీసుకొచ్చారంటారు? లాస్ట్ కి ఉంటది, లాస్ట్ కి కట్టించినారు, అట్లే పోతారు, అట్లే పోతారు, ఏం సుఖంలే.
దాన్ని ఏం అభివృద్ధి ఏం చేయలేదు. ఊర్లో ఏం ఎవరికి జ్వరాలు వచ్చినా ఆ, కరూరుకు బారల్లా లేదంటే గుంటకల్లకు బారల్లా ఇంకంతే. దూరాలు రాస్తున్నారు. ఇంక ఈడంటూ ఏం పట్టించుకోరు ఎవరు, డాక్టర్లే లే ఈడ కమలపాట్ల. అంటే ఇంటింటికి డాక్టర్ని పంపిస్తా ఉన్నారు కదా, ఏం లేదు అది లేదన్నా, అది లేదు, అసలుకే లేదు. అసలు ఏం లేదు. కరూరు కన్నా పోలా, గుంటకల్ కన్నా పోలా, అంతే. సో ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు వస్తారంట. ఖచ్చితంగా